మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి కృష్ణవేణి రాస్తున్నారు. దత్త భగవానుడి అనుగ్రహం కలగడం కష్టతరమా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. స్వామి ఎంత కరుణాకటాక్షాలని చూపిస్తారో అంత పరీక్షలకు గురి చేస్తారు. అసలు సామాన్యమైనటువంటి పరీక్షలు కాదు. ఆయన పరీక్ష ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఇవాళ మనం చెప్పుకునేటటువంటి, ఇందాక గురువెవరు అని కూడా అడిగారు కదా, ఆయన చెప్పుకునేటటువంటి రూపాలన్నిట్లో కూడా పరశురాముడు ఒక అవతారం. అంతటి అవతారము స్వామివారి యొక్క శిష్యుడు. ఆయన దగ్గర నుంచి త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అని చెప్పుకొని చక్కగా హేమలేఖ, హేమచూడు, అద్వైత వేదాంత తత్వాన్ని మొత్తాన్ని అక్కడి నుంచి ఆయన నేర్చుకోవటం జరిగింది. కార్తవీర్యార్జునుడు ఎవరిని తలుచుకుంటే మనకి నష్టమైనటువంటి ద్రవ్యాలు వస్తాయో, ఎవరి చరిత్ర దత్తాత్రేయ స్వామి వారి దాంట్లో చాలా ప్రధానమయ్యి ఉంటుందో అది మొత్తము కూడా కార్తవీర్యార్జునుడు ఆయనకి సహస్రమైనటువంటి బాహువుల్ని తీసుకొని వచ్చి అంత శక్తివంతుడు కావడానికి, నిర్జింపబడడానికి రెండిటికీ కూడా దత్తాత్రేయ స్వామి వారే కారణం. ఇంకా అసలు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆ విభూతులలో ఎంతమంది ఎన్ని కథలు. దీపకుడి యొక్క చరిత్ర తీసుకున్నాం అనుకోమ్మా, దీపకుడి యొక్క చరిత్ర కూడా పూర్తిగా మనకి అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దీపకుడి చరిత్రనే అనుకుంటే నహుషుడి చరిత్ర తీసుకున్నా, లేదు అనేక మంది రాక్షసుల్ని ఆయన వధించినటువంటి విధానం చూసి, దేవతల్ని బ్రోచినటువంటిది చూసిన, ఇంత పెద్ద భక్తుల్ని కూడా ఎంతో పరీక్షకి గురి చేసి, కానీ ఒక పరీక్ష కాదు, వీళ్ళందరూ రకరకాల పరీక్షలు ఆయన తంతాడు ఒక్కొక్క రూపంలో. అసలు అంతెందుకు, ఆయన ఉద్భవించినప్పుడు పెద్ద ఆయన రూపము చూసి సమ్మోహితులైపోయి ఋషికుమారులందరూ వచ్చి ఆయన చుట్టూ చేరారు. ఇది చూసినటువంటి ఆయన అసలు వీళ్ళు ఎంత మోహితమయ్యారు, నాలో తత్వాన్ని ఏం దర్శించారు, పరీక్ష చేద్దామని ఆయన ఏం చేశారు, మెల్లిగా ఒకసారి వెళ్ళిపోయి అలా ఆ నీళ్లల్లో మడుగులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ రూపాన్ని మళ్ళీ చూడాలనే తపనతోటి ఈ మొత్తం ఋషికుమారులందరూ కూర్చొని ఎదురు చూడటం మొదలుపెట్టారు. అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి స్వామి బయటికి రాడే, అలా లోపలే కూర్చొన్నాడు. 100 సంవత్సరాలు గడిచింది. 100 సంవత్సరాలు వీళ్ళని పరీక్షించాడు. ఈ 100 సంవత్సరాలు నిరీక్షించలేక కొంతమంది వెళ్ళిపోయారు. కానీ చాలా మటుకు అక్కడే ఓపిక్గా కూర్చొని, కృతయుగం నాటి మాట మనం చెప్పుకుంటోంది కాబట్టి అప్పుడు 100 సంవత్సరాలు అంటే పెద్ద లెక్క కాదు. 1000 సంవత్సరాల జీవితంలో ఒక 100 సంవత్సరాలు. వాళ్ళు అలా కూర్చొని ఎదురు చూసి కొంతమంది వెళ్ళిపోయి కొంతమంది ఉన్నారు. ఈ ఉన్న కొంతమందిని కూడా ఆయన మళ్ళీ వెంటనే 100 సంవత్సరాలు ఆగాడు కదా అని వెంటనే బ్రోయలేదు. ఆయన ఏం చేశాడు, చక్కగా పైకి లేచొచ్చి వీళ్ళని పరీక్ష చేయాలని ఒక చేతిలో అమ్మాయిని పెట్టుకొని కూర్చున్నాడు, ఇంకో చేతిలో మధ్యపాత్ర పెట్టుకున్నాడు. చిచి, ఈయన కంటే కూడా మనకి ఆవు మాంసం తినేటటువంటి వాళ్ళు నయ్యం, ఇంత దుర్వ్యసనాలతోటి ఉన్నవాడి కోసమా 100 ఏళ్ళు మనం కూర్చుందని కొంతమంది వెళ్ళిపోయారు. ఆ మిగిలిన కొంతమంది దాన్ని కూడా లీలగా చూస్తూ, ఆ రూపాన్ని అలా చూస్తూ సంభ్రమాశ్చర్యాలతోటి అలా ఉండిపోయారు. వెంటనే వాళ్ళందరినీ కూడా ఆయన అనుగ్రహించాడు. ఆయన అంత తొందరగా దొరకరు. ఎంతో మనలోనే తిరుగుతూ ఉంటారు, మన చుట్టే తిరుగుతూ ఉంటారు, మన ఇంటికి భిక్షకు వస్తూ ఉంటారు. గురుస్వరూపం అంటే అది. మనకు ఖచ్చితంగా ఆయన్ని కొలిచే ప్రతివాడి దగ్గరికి ఆయన ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు. ఆ వచ్చినటువంటి వాడిని గుర్తించలేనటువంటి స్థితిలో మోహముతోటి ఉండేట్టుగా ఉంటారు. ఎప్పుడు ఉన్మత్తం, ఒకసారి బాలుడిలాగా ఉంటారు, ఓసారి ఉన్మత్తుడిలాగా ఉంటారు, ఓసారి పిశాచ అవస్థలో ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి అవతారాలు ఆయన తీసుకుంటూ ఎప్పుడూ కూడా పరీక్ష చేస్తూనే ఉంటారు. ఆ పరీక్షలో బ్రోస్తూ ఉంటారు. దీపకుడిది కూడా ఎంత గొప్ప కథమ్మ, ఎంత పరీక్ష చేస్తారు ఆయన. కాబట్టి ఆ పరీక్షలన్నిటినీ తట్టుకున్న వాడికి మాత్రమే ఫలితం లభిస్తుంది. ఎందుకు అంటే ఒక యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ తెచ్చుకోవాలి అంటే మీ గురువులు నిత్యము అనేకమైన పాఠాలు మీకు చెప్పాలి. చెప్పిన తర్వాత దాని మీద పరిశ్రమ చేయాలి, విశేషమైన కృషి చేస్తే తప్ప ఒక డిగ్రీ రాదు. అలాంటిది గురువు దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలన్నా, ఒక ఆశీస్సులు తీసుకోవాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అసలు ఈ శిష్యుడు పరీక్షలకి నిలుస్తాడా నిలవడా అని పరీక్షించి బ్రోచేటటువంటి తండ్రి. కానీ ఆయన ఒక్కసారి అనుగ్రహించిన తర్వాత ఇంకా ప్రపంచంలో ఇంకా ఎవరిని యాచించాల్సిన పని లేదు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త విషయాన్ని నేను తెలుసుకోవాల్సిన పని లేదు. ఇస్తే అత్యుత్తమమైన జీవన్ముక్త స్థితినే ఇచ్చేటటువంటి తండ్రి దత్తాత్రేయ స్వామి వారు. ఇది ఆయన ప్రత్యేకత.